ఆస్తులు ఎక్కువున్న మనిషికి మనశ్శాంతి ఉండదు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల విషయంలో, ఆస్తుల విషయంలో వాళ్ళిద్దరూ ఎలా గొడవ పడ్డారో చూసాం. ఒకళ్ళొకళ్ళు షర్మిల గారేమో నాకు ఆస్తులు ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారేమో అన్ని ఆస్తులు ఇచ్చేయటం జరిగింది అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం, ఇద్దరూ బాధపడడం జరిగింది. షర్మిల గారు బాధపడడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడడం జరిగింది. రిలేషన్‌షిప్స్ అనేవి ఈ ఆస్తుల వల్ల దెబ్బతినేస్తాయి. ఇప్పుడు అదే సిట్యుయేషన్‌లో మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఉంది. మనకిది చెప్పుకోవటానికి ఏదో సింపుల్‌గా న్యూస్ ఛానెల్‌లో లేకపోతే కాంట్రోవర్సీ ఇష్యూ‌ల్లా కనిపిస్తాయి గానీ, ఒక ఫ్యామిలీ బయటకొచ్చి అలా కొట్టుకుంటుందంటే గనక ఆ వార్తలన్నీ బయటికెళ్తున్నాయి. ఒక ఇంటి విషయాలు గడప దాటి బయటికెళ్ళిపోతున్నాయంటే గనక ఎవడు పడితే ఆడిష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. ఎవడు పడితే ఆడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు. అవి చూసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. 2, 3 రోజుల నుంచి మోహన్ బాబుకి, మంచు మనోజ్‌కి మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. దాని మీద అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మాట్లాడుకున్నంత వరకు పర్లేదు. మీడియా ఛానెల్‌లు ఎంత అతిగా ప్రవర్తిస్తున్నాయంటే, నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళిపోయి, అసలు ఒక్క సెకన్ కూడా ఖాళీ ఉంచుతలేదు. వాళ్ళని ఒక్క సెకన్ కూడా మనశ్శాంతి ఉంచట్లేదు. వాళ్ళ ఇంటి విషయాలయ్యో వాళ్ళు పడుతున్నారు. ఆల్రెడీ ఆళ్ళు చెప్తున్నారు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మేము తేల్చుకుంటాము. మీడియా ఛానెల్ దయచేసి ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడుతూ ఉంటే, అక్కడికి ఇంకా అసలు ఏ స్థితిలోని వినట్లేదు. కెమెరాలు పట్టుకుని ఎవడు దొరికితే ఆడి ముందు మైక్ పెట్టేస్తున్నారు. నిన్న మోహన్ బాబు గారు కూడా అలాగే బయట కనిపిస్తే ఆయన ముందు మైక్ పెట్టి మాట్లాడించడం జరిగింది. ఆ సందర్భంలో మోహన్ బాబు గారు ఆవేశానికి గురయ్యి మైక్ గెట్టేయటమో ఏదో జరిగిందక్కడ. విలేకరులందరూ ఇంకా అయ్య బాబోయ్! విలేకరుని పై దాడి చేసాడు మోహన్ బాబు అని చెప్పి పెద్ద పెద్ద హెడ్‌లైన్‌లు పెట్టేసి రాయటం మొదలుపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవ వల్ల రాష్ట్రానికి ఏమన్నా ఇబ్బందా? లేపోతే రాష్ట్ర ప్రజలకి ఏమన్నా ఇబ్బందా? కాదు కదా! జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో ఎందుకు మాట్లాడుకున్నాం అంటే గనక ఆయనకి అమాంతం ఆస్తులు పెరిగిపోయినాయి. ఆ ఆస్తుల గురించి గొడవ పడతా ఉంటే అనేక అంశాలు బయటకొచ్చినియి దాంట్లో. అందుకని ఆ అంశాల గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ ఆస్తుల విషయంలో. కానీ మోహన్ బాబు గారి ఇంట్లో ఆస్తుల విషయంలో జరుగుతున్న ఈ కాంట్రోవర్సీ ఆయన చాలా కష్టపడి కింద నుంచే ఒక్కొక్క మెట్టు ఎక్కితే సంపాదించుకున్నారు. అంతేగాని ఒక 5, 6 సంవత్సరాల్లో సంపాదించేసిన ఆస్తులేం కాదు. ఆయన కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. ఆయన కొడుకులకి ఎలా పంచుకోవాలి ఏంటన్నదే ఆయన చూసుకుంటాడు. ఆ పిల్లలు కూడా వాళ్ళకేం కావాలి ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని వాళ్ళని ఇబ్బంది కలిగించేలాగా మీడియా ఛానెళ్ళనేవి ప్రవర్తించడం చాలా తప్పు. మనం కూడా ఒక బాధ్యతాయుతమైన జర్నలిజంలో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు వ్యూస్ గురించి వాటిలి గురించి ఆలోచించకూడదు. వాటి గురించి ఆలోచించి ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ వేయటం చాలా తప్పది. న్యూస్ ఛానెళ్ళన్నీ అలాగే తయారైపోయినాయి. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళు కూడా వ్యూస్ కోసం ఏది పడితే అది రాత్తారు. ఏది పడితే అది చేత్తారు. ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబంలో ఆళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. మనోజ్ గారు చెప్తున్నారు. నాకు ఆస్తుల విషయంలో గాని, ఇంకో దాని విషయంలో గాని నాకు ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను కిందకి లాగడానికి చూస్తున్నారు. మా వైఫ్‌పై దాడి చేయడం జరిగింది అనే కొన్ని కొన్ని అంశాలు తెలియజేయటం జరిగింది. ఆయన మీడియా ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మీడియా వోళ్ళు వెళ్లి అదంతా తీసుకొని దాని మీద ఆర్టికల్సో లేకపోతే ఇంకోటో చేశారంటే అనుకోవచ్చు. వాళ్ళెవరు మీడియా ముందుకు రాలేదు. ఒక మోహన్ బాబు గారు మొన్న ఎప్పుడో వచ్చారు. 2 ముక్కలు మాట్లాడారు. ఎళ్ళిపోయారు. అయిపోయింది. అంతటితో ఆగట్లేదు కదా మీడియా ఛానెల్‌లో. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ ఇచ్చుకున్నారు. దాన్ని పోలీసులు పర్యవేక్షింతారు. ఎవరిది తప్పు, ఒప్పు అన్నది వాళ్ళే తేలుత్తారు. మీడియా ఛానెల్ ఏం తేల్చదు కదా! నువ్వు నేను ఏం తేల్చలేం కదా! అసలే ఇప్పుడు ఈ ఇష్యూలన్నీ బయటకొచ్చేసాయి అని చెప్పి ఆ కుటుంబం చాలా బాధపడతది. చాలా బాధపడతది. ఇంటర్నల్‌గా చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే చిన్న పేరున్న కుటుంబం ఏం గాదు. మోహన్ బాబు గారు అంటే ఒక మర్యాద ఉంది. సినిమా ఇండస్ట్రీలో గాని, బయట గాని. ఇప్పుడు అదంతా పోతుంది. దానివల్ల ఎంత సఫర్ అవుతారన్నది ఒకసారి ఆలోచించండి.